జిల్లా కొడంగల్ నియోజకవర్గం కొస్గిలో బీజేపీ కార్యాలయాన్ని ఎంపీ డీకే అరుణ ప్రారంభించారు. నూతన కార్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎంపీ అరుణ ప్రారంభించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనతో ప్రజలు మోసపోయారు. గతంలో బీఆర్ఎస్ మాదిరిగానే అరాకొర హామీలు అమలు చేస్తూ ప్రజల్ని కాంగ్రెస్ మోసం చేస్తోంది. ఇప్పటికీ రైతు భరోసా ఇవ్వలేదు, మహిళలకు 2500 రూపాయల నగదు పథకం, 4000 పెన్షన్ ఇవ్వలేదు. ఏ ఒక్క పథకం అమలు చేసే ఆర్థిక పరిస్థితి ప్రభుత్వానికి లేదు. హామీల అమలులో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైంది. రోజుకో బ్యానర్ ఐటమ్స్ తో డబ్బా కొట్టుకుంటున్నారు. హైడ్రా పేరుతో డైవర్ట్ పాలిటిక్స్ కు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాల్పడుతోందని డీకే అరుణ విమర్శించారు. అదేవిధంగా మహిళలకు ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీకి 2500 రూపాయలు అందజేస్తామని చెప్పినటువంటి పథకం ఇప్పటిదాకా కూడా అమలుకు నోచుకోలేదు. 2000 రూపాయల పెన్షన్ ని 4000 చేస్తామనేటువంటి పథకం ఇప్పటిదాకా పెన్షన్ ని 4000 రూపాయలకు అందజేయలేదు. 4000 రూపాయల నిరుద్యోగ వృత్తి ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం ఇస్తాం, లేకపోతే 4000 రూపాయల నిరుద్యోగ వృత్తి అందజేస్తామని ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఆ పథకాలు కూడా అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలు తులం బంగారం అన్నారు. ఇప్పటిదాకా ఎక్కడ కూడా 1,00,000 రూపాయలు తులం బంగారం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇట్లా అనేక పథకాలపైన చదువుకున్న పిల్లలకు పథకాలు చెప్పిండ్రు, డిగ్రీ చేసే అమ్మాయిలకు స్కూటీ అన్నారు. అనేక రకాలుగా ఆరోగ్య గ్యారెంటీలే కాకుండా ఆరోగ్య గ్యారెంటీలో చేయాల్సినటువంటి ఇంకెన్నో ఉన్నాయి పథకాలు. అవన్నింటిలో కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఈ రాష్ట్రం అప్పుల కూపంలో కూరుకుపోయింది. మేము ఎంతో కష్టపడి రుణమాఫీ చేస్తామని చెప్పుకున్నటువంటి ప్రభుత్వం మళ్ళీ అప్పులు తీసుకొస్తామని చెప్తా ఉన్నారు. అప్పుల కూపంలో ఇరుక్కుపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ అప్పుల కూపంలో నెట్టేసినటువంటి ప్రయత్నం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. ఈరోజు కేవలం రోజు ఒక హైప్ చేసినటువంటి విధంగా ధాన్యాల ఐటెంలు పత్రికలో రాయించుకుంటూ ప్రజలను ఈ యొక్క వాళ్ళు ఇచ్చినటువంటి హామీల పట్ల ప్రశ్నించకుండా పక్కదారి పట్టించేటటువంటి విధంగా ఏదైతే ఈరోజు వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారో, ప్రజలంతా కూడా హైడ్రా పేరుతో ఒక పక్క డైవర్ట్ చేస్తూ ఉన్నారు. ప్రజలంతా కూడా హైడ్రా పేరుతో ఒక పక్క డైవర్ట్ చేస్తూ ఉన్నారు. ఎంతో మంది అమాయకులు పేదవాళ్ళ యొక్క జీవితాలతో ఆడుకుంటున్నారు.